హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసెస్ మల్టీవర్స్. ఈ రోజు మనం పండుగలకి ప్రసిద్ధమైన బెల్లం పరవన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఇది చాలామందికి మనం బెల్లం వేయగానే మనకి పరవన్నం విరిగిపోతుంది అంటారు. నేను చేసే విధంగా మీరు ట్రై చేయండి. అసలు ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా చేయాలి ఏంటని మీతో షేర్ చేసుకుంటాను. మీరు చూసి ట్రై చేసేయండి. దీనికోసం నేను ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని దాన్ని నేను ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత నేను ఏ దాంట్లోనైతే మనం పరమాన్నం చేయాలనుకుంటున్నామో నేను నైవేద్యం కోసం అనేసి నేను ఇలా ఇత్తడి గిన్నెలో చేస్తున్నా. దాంట్లో నేను ఒక 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళు వేసుకొని బాగా పాలు మరిగించుకున్నాను. అది బాగా మరిగిన తర్వాతే మనము ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే అది ఉడికించాలి. మనం అన్నం ఉడికించుకుంటాం కదండి, ఆ మాత్రం మెత్తగా వచ్చినంత వరకు మనము పర్ఫెక్ట్గా రైస్ని ఉడికించుకుందాం. అది పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిపోయింది అని ఒక్కసారి మనం పలుకుని చెక్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. అది అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఈలోపే నేను బెల్లాన్ని 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, అదే కప్పుతో బెల్లం తీసుకున్నా. దానికి కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని ఫిల్టర్ చేసుకున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఏదైతే బెల్లం సిరప్ చేసుకున్నానో అది ఇందులో యాడ్ చేసుకున్నాను. అది మొత్తం అంతా వేసిన తర్వాత అప్పుడు కలుపుకుందాం. ఖచ్చితంగా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ బెల్లం సిరప్ని మనం అందులో యాడ్ చేయాలి. అది బాగా కలిసిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకున్నాను. అది కూడా వేసి బాగా కలిసిపోయాక నేను కొంచెం నట్స్ని నేతిలో వేయించుకొని ఇందులో వేసుకున్నా. అంతేనండి, ఎంతో రుచికరమయ్యే ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు నైవేద్యంగా పెట్టేద్దాం. మీకు నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.